ప్రధానమంత్రి కిసాన్ యోజన 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉంది. 2019 నుంచి ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 3 దఫాలు 2,000, 2,000, 2,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అదనంగా మరికొంత కలిపి రైతుల ఖాతాలో వేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ, గతంలో రైతు భరోసా ఉండేది. తెలంగాణలో కూడా ఈ కార్యక్రమం ఉంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం ఇచ్చే నిధులకు మరికొంత జమ చేసి రైతుల ఖాతాలో వేస్తూ ఉన్నాయి. అయితే 20వ విడత పిఎం కిసాన్ యోజన కింద బటన్ నొక్కేందుకు ప్రధానమంత్రి సిద్ధంగా ఉన్నారు. అయితే 30 కోట్ల మంది రైతు సోదరులు ఈ కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. రైతులు కనుక ఈ కేవైసీ చేయించుకోకపోతే నిధులు జమ అయ్యే అవకాశం లేదు. ఈ కేవైసీ మీ అందుబాటులో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ, ఆధార్ సెంటర్లో కానీ ఎక్కడైనా ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఏపీ, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా మీ సేవా కేంద్రాలతో పాటు ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ యోజన వెబ్సైట్ ఉందో వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కేవైసీ చేసుకోవచ్చు. అది కష్టమేం కాదు. రైట్ సైడ్ ఈ కేవైసీ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే వివరాలు అడుగుతుంది. వివరాలు ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఏదైతే మీరు గతంలో ఇచ్చారో ఫోన్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ కేవైసీ కంప్లీట్ అవుతుంది. రాబోయే 2-3 రోజుల్లోనే ప్రధానమంత్రి ఈ కిసాన్ యోజనకి 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈలోగానే రైతు సోదరులు ఈ కేవైసీ చేయించుకుంటే ఆ అకౌంట్ బ్లాక్ కాకుండా ఉంటుంది. రైతు సోదరులు వెంటనే ఈ కేవైసీ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి.